పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. వివేక్ బాబు గారు నమస్కారం. నమస్తే సార్. శర్మిల గారు ఒక ట్వీట్ చేశారు, మీరు అంత అరాచకం జరిగింది, ఎంత అరాచకం జరిగింది అని. అప్పుడు అరాచకాలు జరిగితే ఇప్పుడు ఎందుకు సరి చేయట్లేదు? ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు, ఎక్కడ సరి చేసిన లేదు, కబ్జాలు చేశారు, ఏ కబ్జాని మీరు సరి చేయలేదు, ఎందుకు చేయలేదు? ఒక పెద్ద ట్వీట్ చేశారు ఆమె. అంటే నేను అదే చెప్తున్నాను, 5 months టైంలో ఒక్కొక్క దాంట్లో తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి దానికి ఆ యొక్క లా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇదే లా సిస్టమ్ లాస్ట్ గవర్నమెంట్ కూడా హ్యాండిక్యాప్ చేసి ఉండొచ్చు కదా. అదే చెప్తున్నాను, దాన్ని ముందు మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన, క్యాబినెట్ లో చర్చించి దీనికి ఏ టైప్ ఆఫ్ శిక్షలు విధించాలి, ఈ స్ట్రెంథెన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో కేవలసిన చట్టం ఏదన్నా ఉందా, వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా. ఇప్పుడు ఈ పోర్టుకు సంబంధించిన విషయమే తీసుకోండి, కస్టమ్స్ వాళ్ళు, పోర్ట్ అథారిటీ వాళ్ళు, ఈ రెండు మాత్రమే ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నప్పుడు, ఆ రెండు వ్యవస్థలు మన కంట్రోల్లో లేనప్పుడు 20 మంది 15 మంది సెక్యూరిటీ ఉన్న వాళ్ళు 2220 ఎకరాలకు సంబంధించిన పోర్ట్ ఏరియాలో 10-20 మంది సెక్యూరిటీ అంటే మీరు ఇమాజిన్ చేయండి. మనకు ఆఫ్రికన్ నేషన్స్ నుంచి వచ్చే మొత్తం నార్కోటిక్స్ అంతా ఇలాంటి చోటు నుంచి రావచ్చు. దాడులు చేయడానికి పోర్ట్ ఏరియా చాలా ఈజీ యాక్సెసిబుల్. సో అలాంటి చోట ఇంత లెస్ సెక్యూరిటీ పెట్టినప్పుడు మనం దీన్ని ఏ కోణంలో చూడాలనేది సెంట్రల్ గవర్నమెంట్కి మొన్న వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చిన నివేదికలో ఒక భాగంగా అయింది. సో ఇది వీటిని అన్నిటిని మనం ఆల్ నైట్ చేసేది కాదు. ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకొని మనం ఒక సిస్టమ్ను స్ట్రెంథెన్ చేసినప్పుడు ప్రజలకు అల్టిమేట్ గా దాని ఫలాలు రానున్న రోజుల్లో వస్తాయి. సో ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారనేది తవ్వుతున్నాం, తవ్విన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేస్తున్నాం. సెగ్రిగేట్ చేసిన తర్వాత లా యాక్షన్ అనేది స్టెప్ బై స్టెప్. ఊరికే అరెస్ట్ చేసాము, బెయిల్ మీద వచ్చేస్తారు 14 రోజులకు. అది కాదు కావాల్సింది. అరెస్ట్ చేస్తే పక్క ఆధారాలతో చేయాలి. వాళ్ళను శాశ్వతంగా ఏవైతే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయడమో, ప్రజలకు ఇన్ని రోజుల నుంచి చేసిన ఏదైతే దోపిడీ ఉందో దాన్ని కూడా మనం వెనక్కి తీసుకొని ప్రజలకు అప్పచెప్పాలి, ప్రజల డబ్బుని. సో ఆ వేలో వెళ్తోంది అనమాట. ఇప్పుడు అంటే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తారు. అవును. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి సోషల్ మీడియా వారియర్స్ వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు అని ఒక అలజడి వాతావరణం ఉంది రాష్ట్రంలో అని విపక్షం ఆరోపిస్తుంది. దానికి తగ్గట్టుగానే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక 2-3 అరెస్ట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, వీళ్ళ ఉదంతం కూడా గత 15 రోజులుగా చాలా హడావుడి జరిగింది. అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అరెస్టులు జరిగిపోయాయి. పెద్ద పెద్ద లీడర్స్ని, మాజీ మంత్రుల్ని గోడ దూకి వెళ్ళి మరీ పట్టుకొచ్చేసారు. సిట్టింగ్ ఎంపీని రాత్రి తీసుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు తప్పు చేశారు అని ఒకవైపు గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి, గవర్నమెంట్లో అంటే కూటమి లీడర్స్ నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి, కానీ చర్యలు ఎక్కడా కనిపించట్లేదు. అదే రామ్ గోపాల్ వర్మ ఓపెన్గా చెప్పాడు, నన్ను ఎవరో అరెస్ట్ చేయడానికి రాలేదు, నోటీసులు ఇచ్చారు, నేను జూమ్లో అయితే ఇంట్రాగేషన్కి రెడీ అని చెప్పని అన్నాను, అదే విచారణకు రెడీ అన్నాను అని చెప్పని ఆయన చెప్తున్నారు. సో ఎక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఈ సర్దుబాట్లు ఏవి సెట్ కాలేదా 5 నెలలైనా? అంటే మీకు ఈ కేసు అర్థం కావాలంటే RRR గారి కేసు తెలియాలి. అప్పుడు మనకు BNS లేదు, అప్పుడు IPC, CRPCనే ఉన్నాయి. IPC కంటే BNS పవర్ఫుల్, అదే చెప్పబోతున్నాను. అప్పుడు ఆయన ఫ్రైడే అరెస్ట్ చేశారు. ఆయన 2021 May 14th ఆయన బర్త్డే రోజు మధ్యాహ్నము కేసు ఇంకా బుక్ చేయకముందే గుంటూరు నుంచి పోలీసులు బయలుదేరారు. 7 o'clock గుంటూరు నుంచి పోలీసులు బయలుదేరారు. 9 o'clock ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. 11 o'clock ఇక్కడికి వచ్చారు, అరెస్ట్ చేశారు. కోర్టు సరెండర్ చేయాల్సింది ఫ్రైడే ఈవినింగ్ లోపల అరెస్ట్ చేసి కోర్టు సరెండర్ చేయాలి జడ్జి ముందర. ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ లోపల వెళ్ళారు, కోర్టు క్లోజ్ అయిపోయింది టైము, ఇంట్రాగేషన్ అంటూ తీసుకెళ్లిపోయారు. ఆ 2 రోజులు సాటర్డే సండే కోర్టు ఉండదు, తిరిగి మండే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో ఆయన ఆ 2 రోజులు టార్చర్ పెట్టారు. సో క్లియర్ గా అక్కడ వాళ్ళు ఏంటంటే వైలేషన్ చేశారు, వాంటెడ్ గా ఆయన కొట్టాలని 3rd degree చేసి వాళ్ళ ఆనందాన్ని తీర్చుకున్నారు. అయితే వేరే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, చట్ట ప్రకారం 41 నోటీసులు ఇచ్చి సర్వ్ చేసి, 41A ప్రకారం నోటీసులు సర్వ్ చేసి ఆయన విచారణకు పిలిచారు. విచారణకు పిలిస్తే ఏమన్నారు, నాకు ఆప్షన్ ఉంది, నాకు వీడియో కాల్ ద్వారా చేసే ఆప్షన్ ఉంది అని. సో అది నాన్ బెయిలబుల్ కేసు. సో బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ అయినప్పుడే వితౌట్ 41A లేదా డైరెక్ట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. సో ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇంకా బలమైన చట్టం కావాలనేది ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి నార్మల్ ఇంట్రాగేషన్ కూడా పిలవడానికి
ప్రొసీజర్ ప్రకారం వచ్చినా కూడా ఆయన సహకరించట్లేదు. ఇవి రెండు విషయాలు కోర్టు దృష్టికి కానీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు కదా, ఈ రకరకాలుగా ఫ్యామిలీని, కుటుంబంలో ఉన్న అదే చెప్పబోతున్నా. ఆడపిల్లల్ని కూడా టార్గెట్ చేసి చేస్తున్న వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోండి అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు చట్ట ప్రకారం అదే చెప్తుంది. చట్ట ప్రకారం ఉన్న శిక్షలు వీళ్ళు చేసిన దానికి సరిపోవట్లేదు. 3 years 4 years బెయిలబుల్ కేసెస్. ఇప్పుడు అతను ఎందుకు ఇంత విర్రవీగిపోయాడు అని చెప్పడానికి మీకు ఇవి చూపిస్తాను చూడండి. ఇది వైసీపీకి సంబంధించిన ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే మొత్తం క్యాబినెట్, సగం క్యాబినెట్ ఆ రోజు అటెండ్ అయింది. వ్యూహం సినిమాకి పోయిన సంవత్సరం సగం క్యాబినెట్ ఎందుకు అటెండ్ అయింది? వాళ్ళకి ఏమీ లేకుండానే అటెండ్ అయ్యింటారా? అతని వెనకాలుండి తిట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. అతని అకౌంట్లో ఏమేమి అబ్యూజివ్ కామెంట్స్, వల్గరు, మార్ఫ్డ్ చేశాడు. ఈరోజు ఏమి తెలియనిలాగా పతిత్తులాగా మాట్లాడుతున్నాడు. సో అంటే బిఎన్ఎస్ లో ఇలాంటి వాటిని, ఈ మార్ఫింగ్ చేసిన వాటిని, ఇలాంటివి చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమి చట్టం లేదా? ఐపీసీనే పవర్ఫుల్ ఈ విషయంలో బిఎన్ఎస్ కంటే? బిఎన్ఎస్ పవర్ఫుల్లే, కానీ కొంచెం అమెండ్మెంట్ చేయాలి. దానికి కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకోవాలి. సో దట్ అది నాన్ బిలబుల్ అవుతుంది. మోర్ దాన్ 7 years అయితే వితౌట్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు. కానీ ఏదైతే అబ్యూజివ్ కంటెంట్, మార్ఫుల్ కంటెంట్ రాస్తున్నారో మేము వాటిని తనాపరా భేదం లేకోకుండా అందరినీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అయితే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ల పాటు మా అధినేతను, లేకపోతే సాక్షాత్తు పుట్టుకల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడిని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను సందర్భం లేకుండా అసెంబ్లీ సాక్షిగా చేసిన వాళ్ళని ఎలా ఎగ్జామ్ చేస్తాం? ఖచ్చితంగా శిక్షలు పడాలనా? టాప్ టు బాటం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సభల్లో కూర్చొని ఆనందపడుతూ ఉన్న సందర్భాలు చూసినప్పుడు తిడుతుంటే, నా కొడక యారా పవన్ కళ్యాణ్ అంటే నా కొడకల్లారనే మాటకే మనం అంత బాధపడుతుంటే లాభాషలు మాట్లాడారు కదా. మరి మేము వాడి తిట్టినోనికే మనం వినలేకపోతున్నామని మనం అనుకుంటాను. మనం కల్చర్గా మాట్లాడుకుంటేప్పుడు పడిన వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుంది అంటున్నాను నేను. 4 ఏళ్ల పాటు ఆ మాటలు పడిన వాళ్ళను ఒక్కొక్కడు చేయి చూపించిన వాడు, ఇంట్లో వాళ్ళకి వస్తాము, ఆడపిల్లల జోలికి వస్తాం, కూతురు జోలికి వస్తాం, తల్లి జోలికి వస్తాము, భార్య జోలికి వస్తాము అంటుంటే రక్తం మరగదా? ఎదురుగా ఉంటే ఏం చేయాలనిపిస్తుంది? మనుషులం కదా. అదే ఇప్పుడు యాక్షన్ దెర్ ఈజ్ నో, ఇది ఎలా ఉందంటే ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ లాగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాలను ప్రస్తావించి చాలా గట్టిగా చెప్పారు. బట్ దాని మీద ఫాలో అప్ లో చూసినప్పుడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా జీర్ణించుకున్న స్థాయిలో లేదు యాక్షన్. అది హడావుడు ఉంది కానీ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది మాకు ఇదొకటే కాదు, ఇది జరుగుతూనే తప్పులకు శిక్షలు విధిస్తూనే అదొక ప్రొసీజర్గా జరుగుతూనే ముఖ్యంగా ఏం పెట్టుకున్నామంటే 164 మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వ తప్పులు చేసిన ప్రతి ఒక్కటి శిక్షలు విధిస్తూనే మేము ఆ తప్పులు చేయకుండా ఉండడం కోసం ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు. కక్ష కార్పణ్యాలు కాదు ముఖ్యము, మన వ్యక్తిగత కార్పణ్యాలు కూడా కాదు. ఈవెన్ మా అధినేత ఏమన్నారు? నన్ను తిడతారు, మీరు పట్టించుకోవద్దు, మీరు ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడారు, మీరు రియాక్ట్ అవ్వద్దు వాటికి. ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా శిక్షలు యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతూ ఉంటాయి. అదొక ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, పోలీసులు చూసుకుంటారు, అది వేరే సెక్షన్. బట్ మనం ఏంటి 164 వచ్చాయి. అదే కాదు ముఖ్యం, మనం ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ టైంలో ఎవరికి ఏం అవసరం వచ్చినా వాటిని చూసే బాధ్యత మీది. సో మేము ప్యారలల్ గా రెండు వెళ్ళాలి. ఒకే సైడ్ వెళ్ళామనుకోండి అది అవుట్ రేట్ గా అయిపోతుంది. ఇంకా వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటా వాళ్ళని కొట్టడానికి ప్రభుత్వంలోకి రాలేదు. మేము తప్పులను శిక్షలు విధిస్తూనే అదొక సెక్షన్ గా ఈ ప్రొసీజర్ ని సెట్ చేసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు కూడా తీసుకుంటారని ఒక ప్రచారం తెగ జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మొన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయితే కూడా ఈ చేంజ్ కోసం అక్కడ డిస్కషన్ జరిగిందని ప్రచారం జరిగింది. ఏంటి అంటే ఇవన్నీ సెటరైజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అంటే అలా అని కాదు, ఆయన మాలాగే అంటే ఆయన ఆవేశం ఎలా ఉంటుందో మీకు తెలుసు. సమయము ఆ స్పందన ఏదైనా ఒక బాధ నొప్పి కలిగినప్పుడు ఇమీడియట్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక కామన్ మ్యాన్ గా ఆయనకు బాధ ఆవేశం వచ్చేస్తుంది. సో ఆ బాధలో నుంచి ఇప్పుడు మహిళలకు సంబంధించిన అన్యాయ అక్రమాలు జరిగినప్పుడు మేము గత 5 ఏళ్ల పాటు మేము ఈ గత గవర్నమెంట్ ని మేము క్వశ్చన్ చేసింది అదే. మా గవర్నమెంట్ లో అలా జరిగితే సాక్షాత్ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మాట అది. నేను కూడా తీసుకోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే బికాస్ జరుగుతున్న పరిణామాలు ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్. అది కూడా ఓపెన్ గానే ఆయన అంత ఆవేశంగా బాధతో చెప్పారు. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అని కాదు, బాధ. తప్పకుండా మీరు మరింతగా మీ అధికారాలను విస్తృతంగా టాప్ టు బాటం 24 hours బైండ్ అయి ఉండాలి అని.
అది జరిగిన 2 రోజులకే మళ్ళీ అనిత గారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో కూర్చున్నారు, చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం అవుట్రేట్ గా ప్రజలకు అల్టిమేట్ గా మనం న్యాయం చేకూరుస్తున్నాం అనే సంకేతాన్ని ప్రజల ముందే పెట్టి వారికి మనం క్లియర్ గా ఇస్తున్నాము. కూటమిలో అన్నప్పుడు 3 పార్టీలు ఉంటాయి, రకరకాల, ఒక పార్టీలోనే భిన్న వాదనలు ఉంటాయి, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, అలిగేషన్స్ ఉంటాయి. సో 3 పార్టీలు రకరకాల డెమోక్రాటిక్ స్పిరిట్ తో తీసుకోవాలి. డెఫినెట్ గా ఇప్పుడు అన్ని ప్రజల ముందర మేము పెడుతున్నాం. థ్యాంక్ యూ వివేక్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.